లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు మెగా కృష్ణారెడ్డిల పాత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టీకరణ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ల పర్యటన బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని స్పష్టీకరణ భీమ్గల్ సిరికొండ దర్పల్లి మండలాల్లో ఎంపీ అరవింద్ ధర్మపురి పర్యటన చెరువుల కట్టలు తెగి వరద పెరగడానికి చెక్ డ్యాం లో ఎత్తు పెంచుతూ నిర్మింపజేసిన బాల్కొండ ఎమ్మెల్యేనే కారణమని ఆరోపణ నలభై 42% బీసీలకు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్న పార్టీ నాయకులు ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం ఆందోళన పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి ధర్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పీడీఎస్యూ చేపట్టింది. పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఎస్ఎంహెచ్ హాస్టల్ బకాయిలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు పెండింగ్ ఉపకార వేతనాలను అందించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. భారీ సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే తమ ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఎస్ఎంహెచ్ హాస్టల్ బకాయిలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఎస్ఎంహెచ్ హాస్టల్లో సొంత వసతి గృహాలు లేకపోవడం, దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన వసతి గృహాలు కూలిపోయే పరిస్థితిలో ఉండడం, విద్యార్థులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండడం జరుగుతుందన్నారు. వెంటనే సొంత వసతి గృహ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాలుర విద్యార్థులకు ఉచిత బస్ పాస్లను అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడం లేదని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు ఐఐటి, నీట్ కోచింగ్ ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాటు చేయాలన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కబ్జా అవుతున్నాయని వెంటనే ప్రతి పాఠశాల చుట్టూరా ప్రహారీ గోడ నిర్మించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషర్, ఎల్ అనిల్, జిల్లా కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు నజీర్, వైష్ణవి, వినోద్, సృజన్, శ్రావణి, దివ్య, సంతోష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీడీఎస్ పోరుబాట కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ విద్యార్థులుగా విద్యా వ్యవస్థలలో, విద్యా సంస్థలలో ఏ సమస్యలు ఉన్నాయనే ప్రతి ఒక్కటి క్రోడీకరించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలలో చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు చలో కలెక్టరేట్ పీడీఎస్ విద్యార్థి సంఘంగా చేపట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, ఇన్ని నెలల గడుస్తూ ఉన్నా కానీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్లా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎంహెచ్ ప్రభుత్వ హాస్టళ్లకు సంబంధించిన దాదాపు 6 నెలలకు సంవత్సరం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మరి విద్యార్థులు ఏ విధంగా సమస్యల నుంచి బయటపడతారని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. కానీ ఈ రోజు విద్యార్థులకు కావాల్సిన సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులకు విద్యా వ్యవస్థలకు సంబంధించిన
ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఏ విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ముంగడికెళ్తాను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాము. అదే సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రభుత్వ విద్యార్థులకు కావచ్చు, ప్రైవేటు విద్యార్థులకు కావచ్చు, బాలులకు సంబంధించిన ఉచిత బస్ పాస్ని ఇవ్వాల్సిందిగా పీడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు, ఐఐటి నీట్ సంబంధించిన కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా, ఉచితంగా ప్రభుత్వమే అందించాల్సిందిగా పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ప్రజావానికి రావడం జరిగింది. పీడిఎస్ ఆధ్వర్యంలో ప్రధానంగా పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుబాటు యాత్రని ప్రారంభించడం జరిగింది. ఈ విద్యార్థి పోరుబాటు యాత్రలో అనేక సమస్యలు వెలుగు చూడడం జరిగింది. ప్రధానంగా స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ అనేటువంటిది రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సమస్య ఉంది. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచలకు ఈరోజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చెప్పినట్టు విధంగా రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ తప్పిదం వల్ల ఇదంతా జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మొత్తం విద్యారంగం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం లెక్కనే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నదనే విషయం స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్య, మధ్యాహ్న భోజన సమస్య, అదేవిధంగా గురుకులాలు సొంత భవనాల లెక్క విలువలాడుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు ఉన్నటువంటి బిల్డింగ్లు దాదాపు 50-60 సంవత్సరాల పై పడి ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. అవి కూడా కూలిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. చాలా సమస్యలు ఈరోజు మా వెలుగులో రావడం జరిగింది. అయితే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాలపైన పీడిఎస్ విద్యాసంఘం మేము మెమోరాండం వేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సమస్య పరిష్కారం దిశగా అడుగులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తమ నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ డిమాండ్ల సాధనకై అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న తమను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సమంజసం కాదని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రం నుండి హైదరాబాద్ లో అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్లేందుకు యత్నించిన ఆశా కార్యకర్తలను ఎడపల్లి ఎస్ఐ ముచ్చల రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు గాను అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న తమను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సరికాదని ఆశా కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి వారి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమణి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు 18,000 వేతనాన్ని అందించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కూడా ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉండడం వలన పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. మా న్యాయమైన కోరికలు ఏంటి అంటే కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని అసెంబ్లీ ముట్టడి అని చెప్పేసి అంతా ఉంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలని చూడకుండా ఈ రోజు రాత్రి 12 గంటలకే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతున్నది కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకన్నా ముందు మీరు హామీని ఇచ్చారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకి ఆ హామీని ఇవ్వాలి, 18,000 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాము. లేదు అని అంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనైనా కూడా చేయగలుగుతాము. ఏదైతే 18,000 వేతనం, ఫిక్స్డ్ వేతనం అని అన్నారో అది ఇవ్వాలి. అదే విధంగా ఏఎన్సీ టార్గెట్స్, ఈ టార్గెట్స్ ని మానుకోవాలి. ఏదైతే స్ఫుటం స్కప్స్ ఉన్నాయో ఒక్కొక్క ఆశా వర్కర్ కి 10 అని చెప్పేసి టార్గెట్ పెడుతున్నారు, అది కూడా మానుకోవాలి. ఆశా వర్కర్లు టీబీ వచ్చి చనిపోయిన ఆశా వర్కర్ కి కూడా మట్టి ఖర్చులు ఇవ్వని ఈ ప్రభుత్వము, ఇది సిగ్గుచేటు అయిన పని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆశా వర్కర్లకు న్యాయం చేస్తూ 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని. వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్ చేసింది. వరద ప్రభావం వల్ల జిల్లాలో అనేక ఎకరాలలో పంట నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని మరియు ఆస్తి నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల ప్రకృతి బీభత్సంతో నష్టపోయిన రైతులను ఆయా గ్రామాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 5 బృందాలుగా పర్యటించి పంటలను పరిశీలించడం జరిగిందని, ప్రధానంగా నిజాం సాగర్ వరద నీటిని పెద్ద ఎత్తున వదలటంతో కాలువలు ఉప్పొంగి నిజాం సాగర్ కెనాల్ ప్రాంతాల్లో
అనేక మంది రైతుల వరి పంట నీట మునిగి పంట చేతికి రాకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు బి సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నర్సయ్య, కట్టారి రాములు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వచ్చినటువంటి వరదలు, వర్షాల మూలంగా నష్టపోయినటువంటి రైతులకి, అట్లాగే మునిగినటువంటి ఇండ్లకి, కూలిపోయినటువంటి ఇండ్లకి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి సిపిఎం పార్టీగా ఈ మధ్యకాలంలో 5 బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల మునిగినటువంటి పంటల్ని పరిశీలించడంతో పాటు నష్టాన్ని అంచనా వేయటం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 40,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు కొద్దిమంది ప్రజల యొక్క ఆస్తులు కూడా ధ్వంసమైనవి. నీటిలో గోదావరి, మంజీరా, అట్లాగే నిజాం సాగర్ నీటిలో మునిగి అనేక మంది బోర్లు ఈరోజు చెడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకరిద్దరు రైతుల యొక్క కోళ్ల ఫారాలు మునిగి లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటినీ అంచనా వేస్తే సుమారుగా నిజామాబాద్ జిల్లాలోనే 10,000 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం, అట్లాగే రైతుల పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నష్ట పరిహారాన్ని వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి నష్టాన్ని చెల్లించాలని, ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కూలినటువంటి ప్రజలకి ఈరోజు పాక్షికంగా కూలినటువంటి వాళ్ళకి 50,000, పూర్తిగా ఇల్లు నష్టపోయినటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు చెల్లించి ఇందిరమ్మ ఇండ్లని కట్టించాలని, అట్లాగే ఆయా గ్రామాల్లో గత వారం రోజులుగా పనులు లేక వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున. నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావంతో అధికంగా నష్టం వాటిల్లిన భీమ్గల్, సిరికొండ, దర్పల్లి మండలాల్లో ఎంపీ అరవింద్ ధర్మపురి పర్యటించారు. తెగిన చెరువు కట్టలు, ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణాన్ని ఎంపీ అరవింద్ పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి కప్పలవాగు, పెద్ద చెరువు, నీట మునిగిన పొలాలను పరిశీలించారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి 50,000 నష్టపరిహారాన్ని అందించాలన్నారు. చెరువు కట్టలు తెగి వరద పెరగడానికి కారణం ఈ ప్రాంత ఎమ్మెల్యే అని ఆరోపించారు. చెక్ డ్యాంల నిర్మాణం ఎక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల వరద ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సైతం రైతుల విషయంలో నిర్లక్ష్య విధానాన్ని అవలంబించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఇదే విధానం అవలంబిస్తుందని పేర్కొన్నారు. రైతాంగ సమస్యలతో పాటు వరద నీటికి దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి పరిహారం అందించాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి పలువురు పాల్గొన్నారు. కట్టలు దిగిపోయి ఇసుక కొట్టుకొచ్చింది. ఇతర వివిధ ప్రాంతాలలో వివిధ రకాల డ్యామేజెస్ అనేది జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు? కనీసం 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్. పొలిటికల్ డిమాండ్ అంటే 2 లక్షల రూపాయలు వచ్చే కనీసం 50,000 రూపాయలు ఇవ్వాలి. ఒకటి. రెండోది, ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది పొలాలు. ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం, దానంత పనికిమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో చెక్ డ్యాంలు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి, ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య. కట్టలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో. ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు. నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు. 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికొచ్చి రైతుకి దేనికి కూడా పనికిరాలేవా. ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్
తక్షణమే ఇసుకంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దానికి మీరు అంచనాలు వేస్తాము, పైసలు ఇస్తాము, ఎంత ఇస్తాము, ఇవన్నీ మీతో అయితలేవు. అవి వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకొని తీసేసుకుంటారు పాపం. కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇక నష్టపోయిన పొలాలు ఏదైతున్నాయో దానికి 50,000 రూపాయలు ఎకరానికి అన్నది తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ పాల్గొన్నారు. నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేస్తూ సందర్భంలో జిత్నా ఆబాదీ ఉత్నా ఇస్సా అనే నినాదంతో ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో జనగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గం అసెంబ్లీలో బీసీలకు 42% ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇది ఎంతో ఆనందకర విషయమని బీసీలకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని నరేష్ యాదవ్ అన్నారు. నూడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతో ఆనందకర విషయమని, దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది అని ఆయన అన్నారు. గతంలో బీసీలకు 34% రిజర్వేషన్ ఉన్నా దానిని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 22%కి తగ్గించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయాన్ని టీఆర్ఎస్ బీజేపీలో జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వర్డ్ చైర్మన్ జావిద్ అక్రమ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజనరేంద్ర గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జెండా గుడి చైర్మన్ ప్రమోద్, శంభుని గుడి చైర్మన్ బింగి మధుసూదన్, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వికీ యాదవ్, నగర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ప్రీతం, ఎస్సీసీల అధ్యక్షులు వినయ్, అవిన్, శోభన్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఏఐసిసి మరి యూరోపీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎన్నికల్లో భాగంగా కానీ పాదయాత్ర చేసినప్పుడు, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు జో జిత్నా హై ఉన్కు ఉత్నే భాగేదారి అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. అంటే జనాభా దమాసా ప్రకారంగా వారి హక్కును వారిని కల్పించాలనే ఉద్దేశంతో వారు పాదయాత్ర చేసినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవనీయ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఏదైతే సమాజం నిర్మాణం కావాలో అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలని వారు చెప్పినటువంటి విధంగా మరి వారి ఆదేశాల అనుసారంగా వారు చెప్పినటువంటి మాట కట్టుబడి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కట్టుబడి బీసీ డిక్లరేషన్ ఏదైతే మనం కామారెడ్డిలో మనం చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే జనగణన చేసి 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారికి. మరి 42% రిజర్వేషన్కి కంకణం కట్టుకొని మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి జనరల్ సెక్రటరీ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు పర్టికులర్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయాలా, బీసీలకు వారి హక్కును వారు కల్పించాలనే ఉద్దేశంతో మేము గతంలోనే 2 అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మరి గవర్నర్ గారికి మరి రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. మరి ఇప్పటికే పంపించినటువంటి బిల్లును గవర్నర్ గారు నెల రోజుల్లో చేయాల్సినటువంటి బిల్లు కూడా ఇప్పటికి కూడా దానికి ఆసారం చేసి పెండింగ్లో పెట్టడం జరిగింది.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి బిల్లు కూడా మరి అదేవిధంగా రాష్ట్రపతి గారికి పంపించినటువంటి బిల్లు కూడా నేటికి వారు అమలు చేయకుండా అట్లానే పెండింగ్ పెట్టడం. అంటే ఏ విధంగా వారు మాటలేమో బీసీల పట్ల మేము న్యాయం చేస్తామనేసి మాట్లాడతారు, కానీ బిల్లు మాత్రం నేటికి కూడా పాస్ చేయనటువంటి ఘనత ఈరోజు బీజేపీ ప్రభుత్వానికే చెందుతుంది. మరి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల న్యాయం చేయాలా, బీసీల హక్కులను కల్పించాలా అనేటువంటి ఉద్దేశంతో మొత్తంలో కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆయన వ్యక్తి సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ 42% రిజర్వేషన్ కల్పించినందుకు ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్తో అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను దాన్ని 22%కు కుదించడం జరిగింది. అంత ఘనయులు మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. కాబట్టి దీన్ని బీసీగా అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజలకు, బీసీలకు వారి హక్కులను కల్పిస్తూ విద్యా అవకాశాలను కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ తీసుకొచ్చినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, మా ఏసీ ఖర్గే గారికి, ప్రియాంక గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా మా టీపీసీ ప్రధాన కార్యదర్శి నరేష్ యాదవ్ గారిని సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ పెన్షనర్స్ ధర్నా చేపట్టారు. ప్రజాప్రతినిధులు వారి జీతభత్యాలు, ఇతర ఎలిమెంట్స్ విషయంలో ముందుండేవారు పెన్షనర్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో సోమవారం పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు 2 పెన్షన్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన వారికి మాత్రం పెన్షన్ లేదనడం దారుణమని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, జిల్లా నాయకులు శిల్పా హనుమన్లు, రాధాకిషన్, సాంబశివరావు, బాలదుర్గయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెన్షనర్ విద్రోహ దినంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్లకు సంఘీభావంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తరఫున మేము సంఘీభావం తెలపడానికి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీంట్లోపల మేము ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమును వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని, ఈ పెన్షన్ 1/9/2004 ఏదైతే అమల్లోకి వచ్చిందో సిపిఎస్ స్కీము, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, దాన్ని రద్దు చేయాలని, అదే రోజైనటువంటి ఈ రోజును పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి మేము వాళ్ళు చేస్తున్నటువంటి ఎంప్లాయీస్, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పిలిపించిందో ఈరోజు పెన్షన్ విద్రోహ దినం, కురిసిన వర్షానికి సిరికొండ మండలంలో జరిగిన నష్టాన్ని ఎంపీ అరవింద్ పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పంటలకు ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సిరికొండ మండల కేంద్రంలో గల వరద ప్రభావిత ప్రాంతాలైన పెద్దవాల్గోట్, కొండూరు, గడికోల్ తదితర ప్రాంతాలలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. అరవింద్ మాట్లాడుతూ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు పెద్దవాల్గోట్, కొండూరు, గడ్కోల్ ప్రభావిత ప్రాంతాలను చూస్తే పరిస్థితి చాలా బాధ వేస్తుందన్నారు. వారందరికీ తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. తమ వంతుగా అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో తమ వంతుగా సహాయం చేయడం జరిగిందని అన్నారు. ఒక పక్క రోడ్లు, మరో పక్క పంట పొలాలు చాలా నష్టం జరిగిందని, వాటన్నింటినీ ప్రభుత్వం బాధ్యతతో తక్షణమే పనులన్నీ చేయాలని అన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, సిరికొండ మండల అధ్యక్షులు సంజీవ్, ఉపాధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి బాపురావు, రాజేందర్, గోపి, మండల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివర్ణించడం సిగ్గుచేటన్నారు.
భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుపట్టడం సరికాదన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు చిలివేరు దాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఒక విజయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయటకు గత 10 సంవత్సరాల నుండి తెలంగాణలో రైతులకు సాగునీరు అందించే పంటలు సమృద్ధిగా పండే దిశగా కేసీఆర్ ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెరివేరి దాసు, టీఆర్ఎస్ రూరల్ కన్వీనర్ పాసం కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ ఆరెడ్డి రఘు, తొగరి కాశీరాం, నారాగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. గోదావరి ఉధృతి వల్ల నవిపేట్ మండలం యంచా, అల్జాపూర్, మిఠాపూర్, కోస్లీ తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్, ఆర్ఎన్బి రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటిని పరిశీలించారు. వరద నీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు. కోస్లీ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని గమనించారు. వరదల వల్ల వాటిల్లిన నష్టం గురించి, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాధిత రైతులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే, కలెక్టర్లకు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధిత రైతులు, ప్రజలకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తి గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. 4 రోజులుగా వరి పైరు, ఇతర పంటలు నీట మునిగి ఉండడం వల్ల చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. సమగ్ర వివరాలతో కూడిన పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు. కాగా వరదల వల్ల వాటిల్లిన పంట నష్టం వివరాలను 1 ఎకరం కూడా తప్పిపోకుండా పక్కాగా సేకరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లను కూడా వెంటనే మరమ్మతులు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని హితవు పలికారు. కాగా వరద తాకిడికి గురైన పంటల విషయంలో వ్యవసాయ అధికారులు అందించే సూచనలను పాటిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 3 నెలలు 4 నెలలు పడే వర్షాలు, వాతావరణం చేంజ్ అయిన తర్వాత సిస్టంలో ఎక్కడైతే వర్షం పడుతూ ఉందో 1 అవర్లో, హాఫ్ అన్ అవర్లోనే మ్యాక్సిమం వర్షం పడి ఫ్లడ్డింగ్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. ఇదంతా సూచనలు వెదర్ బాగలేక మనమంతా పొల్యూషన్తో వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఏం చేయలేము. కానీ మనకు ప్రాజెక్టు కట్టుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం. మనమందరం నిజామాబాద్ డిస్టిక్లో 1,00,000 ఎకరాలు పోగొట్టుకున్నాం పాత డిస్టిక్లో. అయినా దాన్ని పక్కన పెట్టుకొని మనకు రాకుండా ఇంకోళ్ళకు పంటలు పడుతూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఆ తర్వాత మనకు నిజాం సాగర్ కెనాల్స్తో 2,70,000 ఎకరాలు సాగు చేసుకునేటోళ్ళం. రాను 45-50 సంవత్సరాల లోపల కెనాల్స్ రాకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి బాధలు చూసి కనీసం పంటలు పండకుంటే మనం గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదని ఆలోచించి అల్లీసాగర్ గుత్పే లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అల్లీసాగర్ గుత్పే లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. లేకుంటే ఈ ఏరియా అంతా ఇప్పుడు సమ్మర్జుడు అయిన ఏరియా అంతా కెనాల్స్కు అతీతంగా కేవలం గ్రౌండ్ వాటర్ పైనే, కేవలం గోదావరి వాటర్ పైనే పంటలు పండించుకుంటూ ఉన్నారు. కాబట్టి చాలా ఎఫెక్ట్ బాగా ఎందుకయిందంటే
గోదావరిని ఆనుకునే పంటలు అలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పంటలు వేసుకుంటున్నారు. సబ్మర్జ్డ్ అయినాయి. మినిమం 4 days మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికో నీళ్ళు వచ్చినాయి. 4 రోజులు నీళ్ళు ఆగి దాని పంటలు వచ్చే పరిస్థితి లేదని గమనించాము. కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ కానీ అన్ని సర్వేలు చేసి ఎక్కడ కూడా ఒక ఎకరం మిస్ కాకుండా అది కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి పంపితే తప్పనిసరిగా మేము డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారితో గతంలో ఏ విధంగా సాయం చేశామో ఆ విధంగా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కరెంట్ ఒకటి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు ఆఫీసర్స్ తప్పనిసరిగా ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామంటున్నారు. కొన్ని పోల్స్ ఇబ్బంది చెప్తా ఉన్నారు కాబట్టి పోల్స్ అవసరమైతే మనము నలుగురం కలిసి పోలు ఎక్కడైతే బండి పోదో రోడ్డు లేదో పోవడానికి వీలు లేదో అక్కడ ట్రాక్టర్స్ ఇంకో దాని మీద అవసరమైతే మోసుకుపోతామని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అది ఎలక్ట్రిసిటీ మెయిన్ అయిపోయింది. ఇప్పుడు మనకు అది తొందరగా మనం కనెక్షన్స్ ఇవ్వకుండా ఉన్న పంట కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా నాకు కూడా నమ్మకం ఉంది తప్పనిసరిగా. కానీ కోఆర్డినేషన్ నేను అనవసరం ఏదైనా తగాదులు పెట్టుకోకుండా అందరు కలిసి వాళ్ళు ఉన్నాయి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య చమురు సంస్థగా గుర్తింపు పొందింది. ఆ సంస్థ 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపి సాయి చైతన్య పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ పక్కన గల ఇండియన్ ఆయిల్ పోలీస్ పెట్రోల్ పంప్ లో ఇండియన్ ఆయిల్ 66 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపి సాయి చైతన్య హాజరై శిబిరాన్ని ప్రారంభించి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా డివిజనల్ రీటైల్ సేల్స్ హెడ్ ఎం పూర్ణచంద్రరావు ముఖ్య అతిథులైన కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బోసా ఆంజనేయులు మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ సంస్థ 66 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థకు చెందిన పలువురు రక్తదానం చేయడం జరిగిందన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని, రక్తదానం చేయడం వల్ల తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు ఈ రక్త నిధులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన ఇండియన్ ఆయిల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐవి తిరుపతి జిల్లా సెక్రటరీ జి అరుణ్ బాబు, రామకృష్ణ, పెట్రోల్ పంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 26వ ఇండియన్ ఆయిల్ డే సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున నిజామాబాద్ జిల్లాలో మనకు మంచి మనసుతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయము. ఈ సందర్భంగా చాలామంది ఇక్కడ రక్తదానం చేస్తున్నారు యువకులు. వారికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. వారు ఇచ్చే రక్తం ఏదైతే ఉందో ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది. వారు రక్తదాతలు కాకుండా ప్రాణదాతలుగా మిగిలిపోతారు. ఈ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఒక్క నిజామాబాద్ జిల్లా ముఖ్య స్థానంలో పెట్టారు, కానీ తదుపరి వారిని కోరేది ఏంటంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో రక్తదానాలు చేయించి రక్త సేకరణ చేసి అది ఎక్కువ మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. కమిటీకి చట్టబద్ధత లేదని ఒకవైపు పోలీసులు చెబుతున్నా యథేచ్ఛగా వారి పని కానిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాల్కొండ వాసులు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాల్కొండ మండలం వన్నెల్పి గ్రామంలోని అగ్ర కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను బహిష్కరించడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఏసీపీ కార్యాలయానికి తరలి వచ్చి వినతి పత్రం అందజేస్తామని బాధితులు మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్పి గ్రామంలో వేడీసీల వ్యవస్థను రద్దు చేయాలని మరి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను మరి దారుణంగా మరి
వ్యాపారాలు చేసుకొని కుల వృత్తుల మీద ఆధారపడి పనిచేసుకునే వాళ్ళని బహిష్కరించి మరి గ్రామాలలో వ్యాపారాలు చేయకుండా అడ్డుకోవడము, మరి అదేవిధంగా ఇంకా కుల వృత్తులు ట్రాక్టరే కానీ ఇంకా యాదవులే కానీ మరి వాళ్ళు మేకలు కాల్చుకునే వాళ్ళు పొలాలకు వెళ్ళిపోవడం అంటే దారికి వెళ్ళిపోవడం అడ్డుపడడం కానీ ఈ విధంగా చేస్తున్నటువంటి వీడీసీలను మరి బీసీలపైన ఎస్టీలపైన ఎందుకు దౌర్జన్యం చేయడం జరుగుతుందని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి వాళ్లకు అండగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు వనెల్ బి నుండి మరి దాదాపు 300 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు ఆర్మూర్ ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి తగిన చర్య తీసుకుంటామని ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైతే మరి బడుగు బలహీన వర్గాలకు మరి అణిచివేయాలని ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా వారికి తగిన గుడ్డపాఠం చెప్తాం. మరి అదేవిధంగా ఈ యొక్క చట్టము వారిపై చర్య తీసుకొని న్యాయ వ్యవస్థ కానీ చట్ట వ్యవస్థ కానీ వారికి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో తలారంపూర్లో ఇదే సంఘటన జరిగింది. అప్పుడు కేవలం ఒక కులం మీదనే జరిగింది. ఇప్పుడు అన్ని బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీ కులాల మీద ఈరోజు దారుణమైనటువంటి బానిసత్వం జరుగుతూ ఉన్నది. మరి ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి అణిచివేయాలని వాళ్ళ ఇందల్లో వీళ్ళు చిన్న చిన్న హోటళ్ళు, ఛాయలు కానీ ఇంకా ఏదైనా వ్యాపారాలు చేసుకున్న చిన్న పిండి గిర్రీలు నడిపించుకుంటున్న వాళ్ళని అప్పటికప్పుడే రాత్రికి ఎంతమంది దాదాపు 40-50 షాపులని క్లోజ్ చేయించి రాత్రికి బహిష్కరణ వేసి పంపించడం జరిగింది. మరి ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము రాబోయే కాలంలో వనెల్ బి గ్రామంలో కూడా మేము అందరం వస్తాము, వారికి మేము అండగా ఉంటాము, ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాము. మరి బడుగు బలహీన ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తి కేసీఆర్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాళేశ్వరం విషయం కాంగ్రెస్ నిత్యం జపం చేయడంలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పాత్ర ఉందన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోదీ సమావేశం కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న వారు కేసీఆర్ వెంట ఉన్నారని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం 6-7 నెలలు రీసెర్చ్ చేశారన్నారు. కేసీఆర్ కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదన్నారు. కేసీఆర్ కు అవినీతి మరక ఎట్లా వచ్చింది, బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలన్నారు. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉంది అని అన్నారు. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళా మీడియా మిత్రులందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా ప్రజలకు ఈ 15 రోజులు లేనటువంటి అంశాల్లో కొన్ని అంశాలు మాట్లాడదామని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మీరు చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ గారు జపం చేయడం, అనుక్షణం కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదని చెప్పడం తప్పితే మరి వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారని మాత్రం ఇప్పటికి కూడా చెప్పడం లేదు. అన్ని రకాలుగా ప్రజల్ని ఫెయిల్ చేసి నిన్న మొన్న వరదలు వస్తే కూడా కనీసం ప్రభుత్వం ఆదుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాదు మేమందరం ఎంపీలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కేసీఆర్ గారు అయితే యూరియా కోసం మమ్మల్ని 6 నెలల ముందు నుండి చేజ్ చేసేవాళ్ళు. మీరందరూ వెళ్ళండి, తీసుకురండి, మంత్రుల్ని కలవండి, యూరియా ముందే తెచ్చుకుందాం, స్టాక్ పెట్టుకుందాం అని చెప్పి. అంటే ఒక పద్ధతి, ఒక ఆలోచన, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయో ఒక తార్కాణంగా పనిచేసి చూపించినటువంటి కేసీఆర్ గారు ఒక పక్కన ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో?
అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నవీపేట్ మండలం మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాల వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు బీజేపీ నాయకులు. నవీపేట మండలంలో భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాల ప్రజలకు ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపాటి ప్రకాష్ రెడ్డి మిఠాపూర్ గ్రామానికి విచ్చేసి ఆలయంలో పూజలు నిర్వహించి వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు త్యాగసరిన్ మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాలకు వరద నీరు చేరడంతో గత 4 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో దానిని దృష్టిలో పెట్టుకుని ప్రకాష్ రెడ్డి తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎందరో అభాగ్యులకు సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రకాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి మైసరాధ, మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్ మరియు మోస్రా గోపాల్, భానుగౌడ్, బునాది ప్రవీణ్, గంగాధర్ యాదవ్, సందీప్, శ్రీనివాస్, రాహుల్, సాయి, యోగేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా వారు ఏదైతే ఇలాంటి జన్మదిన సందర్భాలు మరెన్నో జరుపుకోవాలని మా నవీపేట మండల శాఖ తరఫున మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే వరదల్లో ఈ సంవత్సరం అతివర్షం కురిచి చాలా ఇబ్బందులు పడుతున్నారని, జన్మదిన వేడుకలు నిర్వహించకూడదని అన్నగారు నిర్ణయించుకోవడం, దానితో పాటు ఏదైతే వరద బాధితులకు ముంపు గురైన మిఠాపూర్ గ్రామం కానీ నవీపేట మండలంలోని 3 గ్రామాలకు ఈరోజు నిత్యావసర సరుకులు సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి మిఠాపూర్ తరఫున, నవీపేట మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి వారికి ఘనంగా నివేదించుకుంటున్నాం. అన్నగారు ప్రతి జన్మదిన సందర్భంగా ఏదో ఒకటి ప్రజాసేవలో నిమిత్తంగా ఉంటారు. అలాంటి వారు ప్రతి జన్మదిన సందర్భంగా ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా నుంచి ఈ సంవత్సరం నిరుపేదలకు నిత్యావసరాలు పంపు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అకాల వర్షానికి పంట నష్టం కింద రైతులు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్లు కలిపివ్వాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఆర్మూర్ సిపిఎం డివిజన్ కమిటీ. గత వారం రోజులుగా కురిసిన వర్షానికి సర్వే చేసి రైతులకు నష్టపరిహారం కింద రైతులు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్లు కలిపివ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విపత్తు బడ్జెట్ కేటాయించాలని వినతి పత్రం అందించారన్నారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షానికి రోడ్లు, డ్రైనేజీలు కొట్టుకుపోయిన పేదలు నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు దెబ్బతిన్న వాటిని ఆదుకోవాలని అన్నారు. భీమ్గల్ కప్పలవాగు పక్కన వేసినటువంటి రైతులకి పంట నష్టం ఇరువైపులా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన పంట సర్వే చేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఎం బృందం భీమ్గల్లో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించగా పంట కోల్పోయిన రైతులతో మాట్లాడడం జరిగింది. మైపాల్ అనే రైతు 7 ఎకరాల్లో వరి పంట వేయగా దాదాపు 3 ఎకరాలు ఇసుక మేటలు వేసిందని, గంగాధర్ అనే రైతు 4 ఎకరాలు వరి పంట వేయగా ఇసుక మేటలు వేసిందన్నారు. మొక్కజొన్న మొత్తం పడిపోయి నేలపై వాలిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పుతాడి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు బొర్ర నాగరాజు, బి రవి, రాజన్న, రైతులు నర్సారెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా కురిసినటువంటి వర్షానికి జిల్లా వ్యాప్తంగా అట్లాగే ఆర్మూరు డివిజన్లో ముఖ్యంగా భీమ్గల్ కప్పలవాగు రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయింది. అక్కడ రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అట్లాగే ఆ వాగు పక్కన ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలు మొత్తం కూడా మునిగిపోయి ఇసుక మేటలు మొత్తం కూడా వాలినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు మేము సిపిఎం పార్టీగా అక్కడికి వెళ్ళి సందర్శించిన సందర్భంలో మైపాల్ అనే రైతు అట్లాగే చిన్న గంగాధర్ అనే రైతు వారి యొక్క ఇద్దరు పొలాల్లో మొత్తం కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కలెక్టర్ అనేటటువంటి ఇంకో రైతు దగ్గర తను వేసినటువంటి మొక్కజొన్న మొత్తం కూడా పడిపోయి ఉన్నది. ఇదే కాదు, ఇంకా అనేక మంది రైతుల యొక్క పొలాలన్నీ కూడా ఈరోజు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇసుక మొత్తం కూడా పొలాల్లో మేటలు వేసింది. ఆ పొలాలన్నీ కూడా సర్వే చేసి వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా ఏదైతే పెట్టుబడి పెట్టిన దానికి 1.5 రెట్లు కలిపి రైతులకి ఆదుకోవాలని చెప్పేసి ఇటువంటి సందర్భాల్లో ఆపత్కర విపత్తు కింద ప్రత్యేక నిధిని కేటాయించి రైతుల కోసం నిధులు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయాలా తక్షణమే అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా సబ్ కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాదు మరి ముఖ్యంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంతో పాటు ఈ డివిజన్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, గుడిసెలు ఉన్నాయో, ఇండ్లు ఉన్నాయో, పాత ఇండ్లు కూలిపోయినటువంటి పాక్షికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి, దాంతోపాటు రోడ్లు డ్రైనేజీలన్నీ కూడా ఈరోజు అస్తవ్యస్తంగా తయారైంది. వాటన్నింటినీ కూడా త్వరితగతిన మరి రిపేరు పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలకు అందుబాటులో వీటన్నింటిని కూడా తీసుకురావాలని, దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడు సీజన్ ప్రారంభం అవుతూ ఉంది ఈ సీజన్ సందర్భంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. స్లమ్ ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ వేయించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేకపోతే రేపు రాబోయేటటువంటి రోజుల్లో 5-6 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు మరి ఏదైతే ఈ ఆర్మూర్ డివిజన్లో భీమ్గల్ మండలము కప్పలవాగు పక్కన మరి మా సిపిఎం పార్టీ బృందం అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎర్రొల్ల మైపాల్ అనే రైతుది 7 ఎకరాలు పంట సాగు చేసిండు. మరి అదంతా ఇవాళ రేపట్లయితే ఈనుతుండే 15 రోజులైతే అది వీని కోసుకోవడానికి కూడా వచ్చింది. మరి దాంట్లో దాదాపుగా 4 ఎకరాలలో ఉసుక దిబ్బలన్నీ వాగు నుంచి కొట్టుకపోయిన ఇసుక దిబ్బలన్నీ అలా పెట్టినాయి. మరి అట్లాగే మరి నీల మధు అనేటువంటి 4 ఎకరాల పొలంలో కూడా దాదాపుగా 2 ఎకరాలు ఇసుకనే పెట్టింది. మరి అక్కడ కలెక్టర్ అనే ఒక వ్యవసాయ రైతు కూడా 2 ఎకరాల మొక్కజొన్న పెట్టిండు. ఆ మొక్కజొన్న మొత్తం ఒక ఎకరం మొత్తం కింద పడిపోయింది. అన్ని మొక్క కంకులు వచ్చినాయి. ఇప్పుడు ఒక 15 రోజులైతే అవి ఇడిచి కోసి అమ్ముకునేటటువంటి స్థితిలో ఉన్నది. అదే తక్షణమే వీటిని ప్రభుత్వం పరిశీలించి వారికి ఆర్థికంగా మరి పెట్టినటువంటి పెట్టుబడికి 1-2 ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అక్కడ పబ్లిక్కు వాగు వంతెలు కూలిపోయి రకరకాల అంతరాయాలు ఏర్పడినాయి. కాబట్టి ఆ అంతరాయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి అవన్నీ రోడ్లను వేయించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉన్నదని, అట్లాగే ఆర్మూరు పట్టణ కేంద్రంలో పాక్షికంగా ఒక 10-15 ఇండ్లు కూలిపోయినాయి. మరి ఊళ్ళో రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ ఊళ్ళో దెబ్బతిన్నటువంటి రోడ్లకు మురవేయించాలి. పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ప్రజలందరికీ కూడా 25 కిలోల బియ్యం ఇవ్వాలని మరి మనము ఎంఆర్ఓకి కానీ సబ్ కలెక్టర్ కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమాజ సేవలో తమ వంతు సహకారం అందించాలని దేవాంగుల సంఘం ముందుకొచ్చింది. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధి కోటార్మూర్ దేవాంగ సంఘంలో ఇండియన్ యూత్ సభ్యులు అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అమర్ బాబు బొనికే ఎంబీబీఎస్, డిఎన్బి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శైలజ సందరికార్ ఎంబీబీఎస్, ఎంఎస్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు ప్రజలకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ఫిజియోథెరపీ వైద్యులు వినయ్ కృతజ్ఞతలు తెలిపారు. శైలజ గైనకాలజిస్ట్. ఈ రోజు అనగా ఆగస్టు 30 తారీఖు రోజు ఇండియన్ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. ఈ శిబిరంలో 300 పైగా
పేషెంట్స్కి ఉచితంగా మందులు ఓపీ కన్సల్టేషన్ చూడడం జరిగింది. అమర్ హాస్పిటల్ నందు ప్రతి గురువారం ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడ స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులకి చూడడం జరుగుతుంది. డెలివరీలు అండ్ గర్భ సంబంధిత ఇబ్బందులకు కూడా చూడడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమర్ బాబు, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు కొటార్మూర్ దేవాంగ సర్గం నందు ఇండియన్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మన అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 300 నుంచి 500 మంది మధ్యలో పేషెంట్లని ఉచితంగా చూడడము, వాళ్ళకి మందులు సప్లై చేయడం జరిగింది. మన అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్స్ మరియు లేడీస్కి సంబంధించిన డాక్టర్ గైనకాలజిస్ట్ శైలజ గారు అవైలబుల్లో ఉన్నారు. మరియు ప్రతి గురువారం రోజు ఓపీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ రోగులకి బీపీ, షుగర్కి సంబంధించిన పరీక్షలు చేయడం జరిగింది. మరియు వాటికి సంబంధించి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డిల పాత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టీకరణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ల పర్యటన. బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని స్పష్టీకరణ. భీమ్గల్, సిరికొండ, దర్పల్లి మండలాల్లో ఎంపీ అరవింద్ ధర్మపురి పర్యటన. చెరువుల కట్టలు తెగి వరద పెరగడానికి చెక్ డ్యాం లో ఎత్తు పెంచుతూ నిర్మింపజేసిన బాల్కొండ ఎమ్మెల్యేనే కారణమని ఆరోపణ. నలభై 42% బీసీలకు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్న పార్టీ నాయకులు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం ఆందోళన. పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.